ఆదిశంకర మహోత్సవ్ 2026లో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. ఇక్కడ రావడం, అదేవిధంగా కుమార్ నిర్మలా సృజన్ గారు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, అలాగే హఫీజ్ కరోకేవాలా ఈడీ వర్క్హార్డ్, జితేంద్ర జదవ్ గారు ఏడీజీ షిప్పింగ్, దేవేంద్ర ప్రతాప్ సింగ్ గారు ఈడీ ఎన్ఎల్సి, హార్దిక్ రమణ గారు ఎండి సోలాటెక్ సోలార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. నేను చాలా చోట్ల చూశాను, కానీ విద్యార్థుల పట్ల ఇంత పెద్ద ఎత్తున యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకునే ఏకైక కాలేజ్ కూడా ఆదిశంకర కాలేజ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విద్యార్థుల్లో ఒక ఆత్మస్థైర్యం రావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. మరి ఇప్పుడే పెంచలయ్య గారు వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాల కోసం ఈ కాలేజీని స్థాపించారు. స్థాపించడమే కాకుండా దాన్ని అంచెలంచెలుగా 2001 నుంచి వృద్ధిలోకి తీసుకొచ్చి మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి అరవింద్ గారు కూడా ఈరోజు చాలా కష్టపడుతూ ఈ కాలేజీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ తయారు చేయాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకోసమే భారతదేశంలో ఏ రాష్ట్రం ఆలోచించిన విధంగా ఒక 15-20 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో ఏమి అద్భుతాలు సాధించబోతాయని ఆలోచన చేసి ఆ రోజున ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వారి దృష్టితో వచ్చింది ఈ ఆదిశంకర కాలేజ్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఈరోజు చూడండి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవాళ అమరావతిలో మనం భారతదేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ సిటీని, వ్యాలీని మనం అట్లా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మొన్ననే మనం చూసాం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడానికి వస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశం మొత్తం కలిపి 1 గిగావాట్ ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 3 గిగావాట్ 6 గిగావాట్ కాబోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ప్రపంచాన్ని ఏలబోతా ఉంది. నేను ఉదయం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక వర్క్షాప్కి ఏఐ ఫ్యూషన్ నెట్వర్క్ సంబంధించి వర్క్షాప్లో పాల్గొని రావడం జరిగింది. ఎందుకంటే చాలా అడ్వాన్స్, అది చాలా ఫాస్ట్ ఉంది. ఇవాళ ప్రోగ్రామింగ్ కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 85 టైమ్స్ ఫాస్టర్ దెన్ ఇప్పుడు ఉన్నటువంటి విధానం. కాబట్టి దానికి తగిన విధంగా మన ఫోర్స్ తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూసాం ఈ ప్రాంతంలో దుగ్గరాజపట్నం పోర్ట్ ఇక్కడ రాబోతా ఉంది. కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత నెల్లూరు నామరూపాలే ఏ రకంగా అభివృద్ధి చెందినయో మనం చూసాం. కాకినాడ చూసాం, విశాఖపట్నం చూసాం. ఇవాళ మరొక కొత్త పోర్టులు అటు శ్రీకాకుళంలో 1, మచిలీపట్నంలో 2 పోర్టులు రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఏ రకంగా ముందు, రాయలసీమ ఏరియా ఇవాళ హార్టికల్చర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఎలాంటి టెక్నాలజీ మనకు తీసుకురావాలి. మనం చూసాం, మేము విశాఖపట్నంలో, నేను అనకాపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. మనందరికీ తెలుసు విశాఖ ఉక్కు రావాలని చెప్పి అనేక పోరాటాలు చేస్తే విశాఖ ఉక్కు వస్తే, అనేక మంది ప్రాణత్యాగం చేస్తే విశాఖ ఉక్కు వచ్చింది. కానీ ఇవాళ ఎటువంటి డ్యామేజ్ కూడా లేకుండా 1,35,00,000 రూపాయలతో ఈరోజు ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది. 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది. ఈ ప్రభుత్వ లక్ష్యం రాబోయే ఎన్నికల నాటికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఈ రాష్ట్రం కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే చాలా విషయాలు చెప్పారు పెద్దలందరూ కూడా. అమరావతి మన కలల రాజధాని. ఇవాళ భారతదేశం మొత్తం అన్ని పక్షాలు, కాంగ్రెస్, బీజేపీ,
తృణమూల కాంగ్రెస్ అన్ని పక్షాలు కూడా మనకు సపోర్ట్ చేస్తే అమరావతి రాజధాని అంటే మనకి చేతకాని ఇక్కడ ఒక వ్యక్తి బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. మన దురదృష్టం. అమరావతికి అక్కడ అందరూ కూడా ఏకాభిప్రాయంతో అటు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఆమోదం చేస్తే కొత్త పేరు పెట్టాడు ఆయన, మావిగన్ అంట. అది ఎక్కడుందో తెలియదు ఆ పేరు, అసలు నేను ఎప్పుడు వినలా. ఇవాళ అందరూ సెర్చ్ చేస్తున్నారు మావిగన్ అంటే ఏంటో. కాబట్టి అలాంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇవాళ మళ్ళీ మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. మరి దానికి మీరందరూ కూడా సహకరించాలి. ఒక స్టేబుల్ గవర్నెన్స్ ఇవ్వాలి. ఒక 15-20 సంవత్సరాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్రంలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఒక స్టేబుల్ గవర్నెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని మేము మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. స్టేబుల్ గవర్నెన్స్ ఉన్నప్పుడే ఇవాళ పరిశ్రమ, ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు 800 కంపెనీలు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 27 పాలసీస్ తీసుకొచ్చాం, కొన్ని అమెండ్మెంట్స్ చేశాం. ఇవాళ అందరినీ ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు భారతదేశంలో పెట్టినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే దట్ ఈస్ ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానం అని కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో, ఎందుకంటే పెంచలయ్య గారు ఇప్పుడే చూపించారు లోపల, అక్కడ తీసుకెళ్ళి మాకు ఒక మెడిటేషన్ సెంటర్, ఎవరో ఆలోచించని విధంగా అలాంటి ప్లేస్లో మనం కూర్చుంటే మనకి మైండ్ పీస్తో పాటు మనకి ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం మొత్తం చూస్తుంది గో ప్రోడక్ట్స్ పైన. ఆ ప్రోడక్ట్స్కి ఎంత విలువ ఉందో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరొకసారి పెంచలయ్య గారిని, అరవింద్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. Sir, thank you so much, sir. That was